హలో అండి, ఈరోజు మనం 24 అవర్ హోల్టర్ మానిటరింగ్ గురించి మాట్లాడదాం. ఇంతకుముందు నేను ఈసీజీ, 2D ఎకో, యాంజియోగ్రామ్, ట్రెడ్మిల్ ఈ వీడియోస్ చేసినప్పుడు మీకు చాలా హెల్ప్ అయిందని కామెంట్స్ పెట్టారు. సో ఈ వీడియోలో 24 అవర్ హోల్టర్ మానిటరింగ్ గురించి చెప్తున్నాను. సో ఇది 24 అవర్ ఈసీజీ అనుకోవచ్చు అనమాట. ఈసీజీ అంటే మన హార్ట్ రిథమ్ని ఒక ఫోటో లాగా తీసి ఆ రికార్డింగ్ని మనకి చూపిస్తుంది అనమాట. అదే 24 అవర్స్ తీసే ఈసీజీనే ఈ 24 అవర్ హోల్టర్ మానిటరింగ్ అంటారనమాట. ఇది ముఖ్యంగా గుండెదడ వచ్చే వారికి అప్పుడప్పుడు గుండెదడ వచ్చి ఆగిపోతుంది అనమాట. సో ఇలాంటి వారికి మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు గుండెదడ వస్తుంది అని తెలుసుకోవడానికి ఈ 24 అవర్స్ ఈసీజీ మెషిన్ని మీ చెస్ట్కి అటాచ్ చేస్తారు. లేదా అప్పుడప్పుడు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు, లేదా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి అనమాట. సింకోప్ అంటారనమాట. సో ఇది ఒక్కొక్కసారి హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కలుగుతుంది. సో ఈ హార్ట్ బీట్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి 24 అవర్ హోల్టర్ మానిటరింగ్ మిషన్ ని అటాచ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళలో ఈసీజీ తీసినప్పుడు ఆ ఇన్స్టెంట్ లో అంటే ఆ క్షణంలో నార్మల్ రావచ్చు, కానీ గుండెదడ ఇంకొకసారి రావచ్చు అనమాట. అలాంటి వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అరిథ్మియాస్ లో రకరకాల అరిథ్మియాస్ ఉంటాయి. టెకీ బ్రెడీ అంటే టెకీ అరిథ్మియా అంటే ఫాస్ట్ గా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. బ్రెడీ అరిథ్మియా అంటే స్లోగా కొట్టుకుంటుంది, కానీ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. రిథమ్ ఉండదు అనమాట హార్ట్ బీట్ లో. అంటే లబ్ డబ్ లబ్ డబ్ అలా కొట్టుకుండే హార్ట్ లబ్ 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 డబ్ డబ్ అనడము, ఇంకొకసారి డబ్ 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 లబ్ లబ్ అనడము, ఇలా రకరకాల అరిథ్మియాస్ ఉన్నాయండి. అది ఫాస్ట్ కావచ్చు, స్లోగా కూడా అవ్వచ్చు. రెండిట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే. ఈవీసీ అని, పిఏసి అని, ఎస్విటి అని, ఏఎఫ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫ్లట్టర్, ఇలా రకరకాల అరిథ్మియాస్ ఉన్నాయండి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ నేను స్ట్రోక్ వీడియోలో చెప్పాను. బ్రెయిన్ స్ట్రోక్ వీడియో చూడనట్టయితే లాంగ్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో కూడా చెప్పాను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్కరెక్టెడ్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ కి రిస్క్ అని. సో ఇలాంటివన్నీ ఈ హోల్టర్ మానిటరింగ్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. నార్మల్ పీపుల్ కి అవసరం లేదండి. గుండెదడ ఒకసారి మార్నింగ్ రావచ్చు, ఒకసారి నైట్ రావచ్చు. ఇలా వస్తుంది అనుకున్నప్పుడు మీ కార్డియాలజిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అనిపిస్తే మీకు ఈ మిషన్ అడ్వైస్ చేస్తారు. ఇది చెస్ట్ మీద ఎలక్ట్రోడ్స్ పెడతారు. ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాగే ఉంటాయి. పాకెట్ లో ఒక మిషన్ ఉంటుంది. 24 అవర్స్ స్నానం చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, వాటర్ అవాయిడ్ చేయాలి. మిషన్ రికార్డ్ చేస్తుంది. మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఆ టైం నోట్ చేసుకోవాలి. మీరు చేస్తున్న యాక్టివిటీని కూడా నోట్ చేసుకోవాలి. టీఎంటీలో మైల్డ్ చేంజెస్ ఉండి పాల్పిటేషన్స్ వస్తున్నప్పుడు కూడా హోల్టర్ మానిటరింగ్ మనకి డయాగ్నోసిస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతిసారి గుండెదడ వచ్చినప్పుడు అది అబ్నార్మల్ కాకపోవచ్చు. మన గుండెదడ వీడియో ఉంది లాంగ్ వీడియోస్ లో, అది వెళ్ళి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు స్కిన్ అలర్జీస్ ఉండి ఇలా గమ్స్, ఎలక్ట్రోడ్ గమ్స్ ఉంటాయి కదా, దాని వల్ల కూడా అలర్జీస్ వచ్చేటట్టయితే ముందే డాక్టర్ కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి. హోల్టర్ అనేది డయాగ్నోస్టిక్ హెల్ప్ మాత్రమే, కానీ ట్రీట్మెంట్ మాత్రం హోల్టర్, ఈసీజీ, ట్రెడ్మిల్, వేరే ల్యాబ్ టెస్ట్ అన్ని కలిపి చేస్తారనమాట ట్రీట్మెంట్ ప్లాన్. సో 24 అవర్ హోల్టర్ మానిటరింగ్ ఈసీజీ మానిటర్ గురించి కొంచెం ఐడియా వచ్చింది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అంబులేటరీ బీపీ ఆపరేటర్స్, స్టంట్ ఎప్పుడు, బైపాస్ ఎప్పుడు, ఇలాంటి టాపిక్స్ అన్ని వస్తాయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.